తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో నిజంగానే ప్రజలకి మంచి జరిగే ఇష్యూస్ని మీద వాళ్ళు మాట్లాడుతున్నారా, లేకపోతే ఇరు పార్టీల మీద బురద జల్లుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారా అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది. కాబట్టి ఈ చర్చ మీద కొనసాగుదాం ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా మీ మీద ఎలిగేషన్ చేస్తూ ఉంది. నిజంగా గతంలో ఖమ్మంలో రైతులకు ఏదైతే వాళ్ళు బీడీలు వేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సేమ్ దాన్ని ఆనవాయితీగా తీసుకుని మీరు కూడా అదేవిధంగా లగచర రైతుల విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారా అంటే దానికి అనేక రకాలైనటువంటి సమాధానాలు పడతామని. ఇంక ముఖ్యంగా చూసుకుంటే అప్పుల విషయంలో 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెప్పేసి అనేక రకాల ఇష్యూస్ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎంత అంటే చట్టం తెలియనట్లుగా, ప్రజాస్వామ్యంలో ఏది ఎట్లుంటుందో తెలియదు అన్నట్లుగా గతంలో మీరు 10 ఏళ్ళు పాలించారు కదా, మీకు తెలియదా అప్పుడు ఏం జరిగింది, నేరేడ్చర్ల ఘటన ఏంది, ఖమ్మంలో రైతుల ఘటన ఏంది, ఇవన్నీ. ఇప్పుడు ఒక జైలు నుంచి ఒక ఖైదీని ఎక్కడన్నా బయటికి కోర్టుకు తీసుకుపోతున్నప్పుడు కానీ ఇంకే విధంగా తీసుకుపోతున్నప్పుడు కానీ అక్కడికి ఉన్నటువంటి ఎస్కాట్ వాళ్ళు కంపల్సరీ బేడీలు వేస్తారు. అది ఎంతటి వాళ్ళైనా కూడా, అది ఎవరైనా కూడా బేడీలు వేసి తీసుకుపోయేటువంటి. రవి గారు, మేము కూడా తెలంగాణ ఉద్యమ కేసులో చాలా కేసుల్లో జైలుకు పోయినాము. జైలు నుంచి మనం కస్టడీలో రిమాండ్లో ఉన్న టైంలో మనల్ని హాస్పిటల్కి తీసుకుపోయినా ఇంకేడికైనా తీసుకుపోయినా బేడీలు వేసి తీసుకుపోతారు. అది వాళ్ళ రూలు. అది ఎవరికి అందరికి వేసారు. చూపి అన్న వీడియో, చూపి అన్న మాకు వేసిన వీడియోలు. నేనేమంటున్నా, అది ఒక రిమాండ్లో ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు వాళ్ళ కస్టడీని తీసుకొని పోతున్నప్పుడు అది చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, గుండెపోటు వచ్చింది అంటే అంబులెన్స్లో తీసుకుపోతారు. వాస్తవానికి అక్కడ హెల్త్ చెకప్కి తీసుకుపోతున్నారు. దాన్ని వీళ్ళే పోర్ట్రేట్ చేసి అక్కడ ఆయన రాకముందే వీళ్ళు అక్కడికి పోయి వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సోకాల్డ్ మీడియాలు ఆడు ఉంటాయి. అసలు ఇదేందో ఇదంతా కొత్త విచిత్రాలు. ఏదైనా తెలంగాణలో ఈ గత 3 నెలలకెళ్ళి ఏదైనా సంఘటన జరుగుతుందంటే సంఘటన జరగకంటే ముందే హైదరాబాద్ నుంచి అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడికి అంటే ఇదేందో ప్రీ ప్లాన్డ్గా కొన్ని కథనాలు వల్లించడానికి వీళ్ళు కొన్ని డ్రామాటిక్ స్కేమ్స్ కోసం అని ప్రిపేర్ చేసుకొని ఉన్నట్లున్నది కనిపిస్తుంది. సో ఇదొకటి. ఇంకోటి, లగచర్ల ఘటన అక్కడ జరిగినటువంటి అధికారుల మీద జరిగినటువంటి జాడికి సంబంధించినటువంటి గతంలో మనం చాలాసార్లు డిబేట్లలో ఇక్కడనే మాట్లాడుకున్నాం. దాన్ని ఆ అంశాన్ని పక్కన పెడితే ఇక మిగతా అసెంబ్లీలో వ్యవహారాలు అని అంటే గతంలో ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చిండ్రు. మీరు దాన్ని వినియోగించుకోండి. ఏ అంశం మీద మాట్లాడాలనుకున్నా కూడా, ఏ అంశం మీద మీరు చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు. ప్రజలకు కూడా తెలుసు మీరు ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, మీరు గతంలో ఏం చేసిండ్రు, మీరు ఏమేమి మాటలు చెప్పినాము, ఎన్ని నీతి సూత్రాలు చేసినాము, మనం చేసినటువంటి సూత్రాలు ఏంది, అప్పట్లో ఎంతమందిని సస్పెండ్ చేసినాము, మనం అసెంబ్లీలో కొందరిని చూడొద్దనుకొని అసెంబ్లీకే రానియకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర ఉన్నది గతంలో. అవన్నీ రికార్డులు ఉన్నాయి. రికార్డులు లేవనే వ్యవస్థ కాదు. అసలు లగచర్ల రైతులు చేసిన తప్పేంటి? మీరు ఎందుకు మేము లగచర్ల రైతుల ముసుగులో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఒకటి చెప్తున్నాము. అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉండేటువంటి కొంతమందినో ప్రోద్బలంతోన కావాలి అని చెప్పి కొంతమంది పెట్టుబడిదారులు అందరు కలిసి అక్కడ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ డిస్టర్బ్ చేయాలని ఒక కుట్రమనిండ్రు. ఆ కుట్ర కేంద్ర బిందువుగా ఇక్కడ నుండి నడిచింది అనేది మొత్తం కూడా విచారణలో తెలుస్తుంది. రేపో ఎల్లుండో పట్నం నరేందర్ రెడ్డి గారి మరోసారి విచారణ ఉంటుంది. ఆ విచారణలో మొత్తం కూడా బయటపడుతుంది. ఎందుకు రాబోయే రోజుల్లో చూస్తారు కదా అసలు ఏంది, ఎందుకు ఎవరు చేపించిండ్రు అనేది కూడా మొత్తం బయటపడుతుంది. ప్రజలకు తేటతెల్లం చేయబోతుంది ప్రభుత్వం. ఓకే, కానీ గతంలో మీరు బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఖమ్మంలో జరిగినటువంటి రైతులకు చేసిన అదే ఆనవాయితీని మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఆనవాయితీ కాదండి. మీరు మీరు కూడా గట్టిగా ఫైట్ చేశారు. రైతులకి బేడీలు వేసి తీసుకెళ్ళడం ఏంటని చెప్పేసి మీరు కూడా చాలా ఇష్యూ చేశారు. బీజేపీ కూడా చేసింది. అప్పుడు మేమేమంటున్నాము అంటే వీళ్ళు బేడీలు వీళ్ళకే రైతులకనే కాదు, వీళ్ళు ఎవరికి వేయాలనుకున్నా వాళ్ళందరికీ వేసారు గతంలో. కానీ అక్కడ కోర్టు నుండి జైలు నుంచి ఇంకెక్కడికైనా తీసుకుపోతున్నప్పుడు కోర్టు ఎస్కాట్ అనేది వాళ్ళకు రూల్ పాటిస్తారు. జడ్జి గారి పర్మిషన్ ద్వారా వేయొద్దు అనుకుంటే వేయరు. దానికి పర్మిషన్ ఉండాలి. అదొకటి ప్రాసెస్ ఉంటుంది.
ఆ ప్రాసెస్లో అధికారులు వాళ్ళందరికీ ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళకు దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ఉంటుంది, దాని ప్రకారంగానే చేయాలి. అదేదో మనం గుడ్డిగా మనము ఏదో మన నోరుంది కదా అని మాట్లాడొద్దు. ఎందుకు అని అంటే దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, దానికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్తించాలి. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి. ఖైదీ రిమాండ్లో ఉన్నప్పుడు వాళ్ళని బాధ్యతగా తీసుకెళ్లాల్సిన ఎస్కార్ట్కి విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల్లో భాగంగా మాత్రమే అది జరుగుతుంటుంది. ఓకే, రైట్. ముఖ్యంగా చూసుకుంటే మరి ఏంటి మీ అప్పుల విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం సార్. మన గౌతమ్ ప్రసాద్ గారు, నిజంగానే గతంలో మరి మీరు చేసిన పనులు అంటే మీరు ఖమ్మంలో రైతులకు చేసినటువంటి ఆ ఆనవాయితీని మీరు ఈరోజు కప్పుపుచ్చుకుంటూ ఈరోజు ప్లకార్డులు పట్టుకుని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీరు